భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక రోడ్లు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరచి రహదారులు బాగు చేసి జిల్లాని అభివృద్ధి చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కలెక్టర్ వద్ద సిఎస్ ఫండ్ ఉన్నా కూడా ఇక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పారిశుద్ధ్యం లోపించి రోగాల బారిన పడుతున్నారని, త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు తెలియజేశారు. ఇక ప్రజలకు సేవ చేయలేని ప్రభుత్వాలు రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చోవాలని వారన్నారు. ఇక మనుగూరు ఘటన బాధాకరమని, ఇక వ్యక్తులపై దాడులు చేయడం వంటి పద్ధతులు సరికాదని, ఏవైనా సమస్యలు ఉంటే చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని వారు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు ఏంటి, సీతారామ ప్రాజెక్టులు ఏంటి, అన్ని రకాలుగా రోడ్లు ఏంటి, మరి అన్ని అశ్వారావుపేట నియోజకవర్గంలో అయితే అశ్వారావుపేట నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న మరి అన్ని వద్దపడకల హాస్పిటల్ ఏంటి, డిగ్రీ కాలేజీ ఏంటి, అన్ని రకాలుగా రోడ్లు సీసీ రోడ్లు కానీ అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఇంతవరకు ఒక్కడు కూడా అమలు అవ్వట్లా. మీకు తెలుసు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది రోడ్లు మొదలుపెట్టి, ఇంతవరకు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు. దాని మీద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, అలాగే గవర్నమెంట్కు తెలుసు, మరి ఎందుకు చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం, ప్రజలకి న్యాయం చేయండి, ప్రజలకి న్యాయం చేసి మరి ప్రజల్ని కాపాడానని మీరు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్లు కూడా రేత్రి పూట విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్కు కూడా తెలుసు, యాక్సిడెంట్ జరిగి కింద పడి కాలు చేతులు ఇరిగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు కూడా. ఎదురుగా బస్సులో లారీలో వస్తుంటే లైటింగ్కి చచ్చిపోతున్నారు. కానీ ఆ రకంగా మరి ఇన్ని సంవత్సరాలు మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ అన్ని ముఖ్యమంత్రులు అందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం పనిచేయాలని వేడుకుంటున్నాం మనం ఒక పక్క. ఎందుకంటే దండాలు పెడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు పని చేయండి అని. మరి ఆ ప్రజల మీద కూడా మరి కనికరం లేక మీరు ఇంతవరకు ఏ పనులు చేయట్లేదు. కాబట్టి మేము అన్ని రకాలుగా ఇప్పుడు ఎందుకంటే ఈ ఆఫీస్ కూడా కేసీఆర్ గారు కట్టింది ఆఫీసే, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నేనే ఓపెన్ చేశా. ఇదే ఆఫీసులో ఉండి ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దా. ఆ రకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పని చేయాలి తప్ప మరి జరిగిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మరి మనుగూరులో ఒక ఆఫీసుని సికాకు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఒక్కరూ అన్నం తినేవాళ్ళైతే చేయరు. కాబట్టి అక్కడ ఏదైనా చట్టపరంగా చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టండి, కలెక్టర్లకు పెట్టండి, డిఓలకు పెట్టండి, ఎంఆర్ఓలకు పెట్టండి, చట్టపరంగా తీసుకోండి. అంతే తప్ప మేము ప్రజలకి మోసం ప్రజల్ని విపరీతం కొట్టడం ఆ రకంగా చేయకూడదనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. మరి ఎందుకంటే మీరు రాజకీయ నాయకులే, అన్ని కులాలు అన్ని పార్టీలు అన్ని కులాలకు రాజకీయ నాయకులే, కానీ ఏ పార్టీ ఏ రాజకీయంగా ఏ రకంగా చేస్తుందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఉద్యమం లాగా చేస్తే ప్రజలు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మన డెవలప్మెంట్ కార్యక్రమం నిధులు ఉన్నాయి, కలెక్టరేట్లో నిధులు ఉన్నాయి, సిఎస్ ఫండ్ ఉంది, మన దగ్గర సింగరేణి ఉంది, సింగరేణి ద్వారాగా ఇచ్చే ఫండ్ సిఎస్సి ఫండ్ ద్వారా డెవలప్ చేయండి, డెవలప్ చేసి ప్రజల్ని కాపాడండి. ఆ రకంగా ఎందుకంటే పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇంకనైనా కనువిప్పి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మనం తెచ్చిన 100 పడకల హాస్పిటల్ కూడా ఇంతవరకు దాన్ని చేయలేకపోతున్నారు. రోడ్లు చూస్తున్నారు, బస్సులు లారీలు అవి అద్దాలకు తగిలి బండ్లు మరి పగిలిపోతున్నాయి, అద్దాలు కూడా పగిలిపోతున్నాయి. ఆ రకంగా మనం మరికి నిరసన కార్యక్రమం ఆఫీస్ నుంచి జరగడం జరిగింది.